బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గజ్వేల్లో ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో వివాదం చర్చనీయాంశంగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇక నేతలపైన దాదాపు 42 మంది మీద కేసు నమోదైనట్టు తెలుస్తుంది. ప్రధానంగా సిద్దిపేట డిసిసి ప్రెసిడెంట్ ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో వివాదం చర్చనీయాంశంగా మారింది. ఇవాళ గజ్వేల్ బంద్కు బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. రైట్ నౌ ప్రస్తుతం మనతో పాటు ఇక డిసిసి ప్రెసిడెంట్ ఆంక్షారెడ్డి గారు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. లైవ్లో ఆంక్షారెడ్డితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ నేతలు అనేకమైనటువంటి కామెంట్ చేస్తున్నారు. ప్రధానంగా రౌడీలా గూండాలా కాంగ్రెస్ నేతలు ఒక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పైన దాడి చేయడం సరికాదంటూ కూడా వాళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆంక్షారెడ్డి గారు తొలివేలుతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఆంక్షారెడ్డి గారు నమస్తే అండి. సో నిన్న గజ్వేల్కు తొలివేలుకు టీం వచ్చింది, ఇవాళ కూడా వచ్చింది. సో మీరు నిన్ననే చెప్పిర్రు ఎటువంటి కేసులు పెట్టినా ఒకవేళ తప్పు చేస్తే మేము ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం కేసులకు కూడా అంటూ నిన్న మీరు మాట్లాడారు. సో మీ మీద కేసు నమోదని తెలుస్తుంది. మీతో పాటు 42 మంది మీద కూడా కేసు నమోదని తెలుస్తుంది. సో ఏంటి మీ రియాక్షన్ ఏంటి? ఇది నిన్న మొన్న మన బీఆర్ఎస్ నాయకులు ఏదైతే అన్నారో పోలీసు కుమ్మకై పనిచేస్తున్నారు పార్టీకి అనేసి ఇదే నిదర్శనం అన్నిటికీ. ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక ఇండిపెండెంట్ బాడీ అని లేకుండా జ్యుడిషియరీయే కానీ ఒక పోలీస్ డిపార్ట్మెంటే కానీ ఇవన్నీ అన్నీ ఒకటే పనిచేసినాయి కేసీఆర్ కోసం. కానీ ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి. ఇదే ఒక క్లియర్ ఎగ్జాంపుల్ మన డెమోక్రసీకి. ఎందుకంటే ఒక గవర్నమెంట్కి అంటే ఇండిపెండెంట్ బాడీగా పనిచేస్తే ఎలా ఉంటుంది ఒక గవర్నమెంట్ది అనేది. అండ్ ముఖ్యంగా వచ్చేసి మేము అక్కడ చేసింది వీళ్ళ దగ్గర ఏం ప్రూఫ్స్ లేకున్నా కానీ ఈ కేసు పెట్టడం జరిగింది. ఎందుకంటే మాజీ మంత్రులే కానీ వీళ్ళని చాలా ఒత్తిడి చేసి ఇది పెట్టినారు అనేసి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఆంక్షారెడ్డి గారు నిన్న ముఖ్యమంత్రి ఫోటోను కింద పడేసే ప్రయత్నం చేశారని మీ నేతలు కూడా పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినట్టుగా సమాచారం. సో మీరు కూడా కంప్లైంట్ ఇచ్చిరా? దాని మీద ఏమైనా పోలీసుల నుంచి రియాక్షన్ వచ్చిందా? కంప్లైంట్ ఇచ్చినామన్నా, ఈరోజు ఫైల్ అవుతుంది వాళ్ళ మీద కూడా. ఎందుకంటే అది అవుట్ రైట్గా ఏసీపీ గారి ముందట సిఐల ముందట చేసిన దౌర్జన్యం. రైట్ నౌ ఆంక్షారెడ్డి చాలా చిన్న వయసు. ఆంక్షారెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు చిటికెలేసి సవాలు విసురుతున్నట్టు ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఏం చెప్తారు దీని మీద? మీ రియాక్షన్ ఏంటి? ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఒకటే. ఇన్ని రోజులు అంటే సంవత్సరంన్నర క్రితం మేము పీస్ఫుల్గా ఒక పాదయాత్ర చేస్తూ ఇక్కడ సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ నుంచి పాదయాత్ర చేస్తూ గవర్నర్ గారికి మెమరాండం ఇచ్చాం. గవర్నమెంట్ పైసలు పబ్లిక్ పైసలు తీసుకొని కూడా మాకు ఎమ్మెల్యే పని చేస్తలేడు. ఓ 3 నిమిషాలు ఎందుకంటే ఆయన అసెంబ్లీల రద్దు కావద్దు ఆయన అనేసి ఒక 3 నిమిషాలు అసెంబ్లీకి వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. మాకు పనిచేసే ఎమ్మెల్యే కావాలి అనేసి మెమరాండం ఇచ్చాము. అదేవిధంగా 3 నెలల క్రితం ఆయనకి మర్యాదపూర్వకంగా ఆయన ఫామ్ హౌస్కి పోయి, ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ఫామ్ హౌస్లో మాత్రమే ఉంటారు. సో ఫామ్ హౌస్కి పోయి అక్కడ ఆయనకి రెడ్ కార్పెట్ వేసి పూలేసి రండి సార్ అనేసి ఆయనకు ఒక లెటర్ తీసుకుపోయి, ఇది మా ప్రాబ్లమ్స్, మీరు మా ఎమ్మెల్యే రిప్రజెంట్ చేయాలి అసెంబ్లీలో, మీరు అడిగితే మా సీఎం గారు చేయకుండా ఉండరు, కొంచెం మా ప్రజల్ని అర్థం చేసుకోండి, మా బాధలు వినండి అనేసి ఆయనకి మర్యాదపూర్వకంగా 2.5 ఏళ్ళ నుంచి ఆయనని అడుగుతూనే వచ్చాము. ఇక మా ఓపిక కూడా నశించింది. ఇంకో 2.5 ఏళ్ళు అయితే ఆ ఎమ్మెల్యే పదవి కూడా పోతుంది. ఈ 2.5 ఏళ్ళైనా మీకు ఇంత ఒక సీఎం చేసిన అసెంబ్లీ ఇది. సో మీరు వీళ్ళ రుణం తీర్చుకోవాలి అనేసి మేము ఆ విధంగా మాట్లాడడం జరిగింది. ఒక మాజీ ముఖ్యమంత్రి మీద వ్యాఖ్యలు చేసి వార్నింగ్లు ఇచ్చి మీడియాలో హల్చల్ అవ్వడానికి, ఓవర్ నైట్లో పాపులారిటీ సొంతం చేసుకోవడానికి ఆంక్షారెడ్డి తన అనుచరులు చేస్తున్నటువంటి రౌడిజం గుండాయిజం అని నిన్న బీఆర్ఎస్ నేతలు కామెంట్ చేశారు. నిజంగా మీడియాను డైవర్ట్ చేయడానికి కేవలం పాపులారిటీ కోసమే ఆంక్షారెడ్డి ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని తెరలేపింది అనుకోవచ్చా? అన్న, నేను ఒక డీసీసీ కాకముందు ఐఎమ్ స్టేట్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్. స్టేట్లో ప్రతి జిల్లాలో ప్రతి అసెంబ్లీలో నాకు ఒక టీం ఉంది. నేను ఈ పబ్లిసిటీ స్టంట్స్ కోసం ఎప్పుడు ఏది చేయలేదు. ఇప్పుడు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఆర్డర్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, మాకు మా ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్యేని వచ్చి పని చేయమనండి.
మాకు ఇవన్నీ చేసే అవసరం ఉండదు కదా. మా ఎమ్మెల్యే వచ్చి పని చేస్తే మాకు పబ్లిసిటీ స్టంట్స్ అవసరం లేదు. సోషల్ మీడియాలో మీరు చూస్తున్నారు, ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో మాది ఒక్క వీడియో కానీ ఒక్క ఫోటో కానీ లేదు. కానీ ఈ ఇన్సిడెంట్ పట్టుకొని ఇక్కడున్న ఈ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు దాన్ని ఎట్లా పోర్ట్రేట్ చేస్తున్నారు, మన ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లలో కానీ యూట్యూబ్లో కానీ మొత్తం వాళ్ళు అది అంటే ఇక్కడున్న నాయకులు కూడా ఇదే నాకు రైట్ టైం, కేసీఆర్ కళ్ళలో పడాలి, పాయింట్స్ తెచ్చుకోవాలి. వాళ్ళది పాయింట్స్ రాజకీయం, పబ్లిసిటీ రాజకీయం, సోషల్ మీడియా రాజకీయం. మాకు అవన్నీ ఏం అవసరం లేవు. మేము కాంగ్రెస్ పార్టీ అంటే ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉండేది. మీరు ఇప్పటికి కూడా కనుక్కోవచ్చు. మీరు ఏజ్, ఎక్స్పీరియన్స్ అని మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారికి ఇక్కడ ఉన్న నాయకులకి లేనంత పబ్లిక్ కనెక్షన్ నాకుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.